అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 2 మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి, ఇరాన్ మీద యుఎస్ అండ్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచమంతా ఒక్కసారిగా వణికిపోవడం చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక రాజధానుల్లో ఒకటైన దుబాయ్ అండ్ ఎస్పెషల్లీ అరబ్ ఎమిరేట్స్లో కూడా దీని తాకిడి కనిపించడం వల్ల ఫినాన్షియల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ఒక చిన్నపాటి వణుకు అయితే కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ మన మార్కెట్స్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకునే ముందు ఏషియన్ మార్కెట్స్లో నికే ఆల్మోస్ట్ 1.5% డౌన్, హాంకాంగ్ 2% డౌన్, షాంఘై మాత్రం ఒక 0.25% మేర లాభాలతో ఉంది. సో చైనా ఎలా రిటాలియేట్ చేస్తుంది, సో రష్యా ఈ విధంగా మాట్లాడుతుందంటే ఆల్రెడీ చూసాం. ఎందుకంటే రష్యా చైనా రెండు వ్యతిరేకించాయి ఇరాన్ మీద దాడిని ఖండిస్తూ. ఇంకా క్రూడ్, ప్రధానంగా మనం అంతా డిస్కస్ చేస్తున్న క్రూడ్ దాదాపు 5% మేర, అంటే ఇవాళ ఇంట్రాడేలో మనకి 8% దాకా పెరగడం అయితే చూసాం. యూఎస్ క్రూడ్ ఆల్మోస్ట్ $72 దాకా వెళ్ళింది. బ్రెంట్ ఆల్మోస్ట్ $77-78 దగ్గర ఉంది. సో ఇది ఎంత పెరిగితే మనకు అంత ఎఫెక్ట్ అవుతుంది. సప్లై చైన్ డిస్రప్షన్ జరగకుండా చూసుకోవాలి. ఆపరేషన్ అవెంజర్ ఏదైతే మనం మాట్లాడుతున్నారో డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ నిర్ణయం నేపథ్యంలో అక్కడ ఇంకా దాడులు కొనసాగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్స్ మీద ఉంటుందని చెప్పడం. క్రూడ్ ఆయిల్ అండ్ ఓవరాల్గా ఆయిల్ బేస్ ఎకానమీస్ అవన్నీ మనం, ఎందుకంటే ఆయిల్ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఎంతున్నా మన దగ్గర 40 రోజులు 40 రోజుల రిజర్వ్స్ ఉంటాయి. అంతకు మించి ఏమాత్రం ఈ యుద్ధం కొనసాగినా కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది. క్రూడ్ ప్రైస్ ఒకటే పెరిగితే అంటే క్రూడ్ ప్రైస్ పెరిగితే ఖచ్చితంగా అన్నిటి మీద దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అందువల్ల క్రూడ్ పెరుగుతున్న కొద్దీ రూపీ మీద అండ్ మన ట్రాన్స్పోర్టేషన్ మీద, లాజిస్టిక్స్ మీద, ఇన్ఫ్లేషన్ మీద, ఇంట్రెస్ట్ రేట్స్ మీద, ఇదేంటంటే దీన్ని ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక్కటి టచ్ చేసామంటే మొత్తం అన్నీ ఒక చిన్నపాటి షేకీ ఇది అవుతాయి. కాబట్టి అన్నీ ఉన్నాయి. అయితే అంత ప్యానిక్ అయిపోవాలా, ప్రపంచం మొత్తం మునిగిపోతుందా, ఇక యుద్ధం అంతా మనల్ని అతలాకుతలం చేస్తుంటే అంత భయపడాల్సిన పని కూడా లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఆప్టిమిస్టిక్గా ఉండాలి, కొద్ది కాషియస్గా కూడా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడు అవుతాయి, ఏమవుతాయి అనేది మన చేతిలో లేదు. కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్ల నష్టంతో అయితే కొనసాగుతోంది. సో దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ డౌన్తో కోసం సిద్ధమవుతున్నాయని చెప్పి మనం ప్రత్యేకించి మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే అంతటి ప్యానిక్నెస్ ఇక మళ్ళీ 300 పాయింట్లు 400 పాయింట్లు అలా పతనం అయిపోయే పరిస్థితి ఇమీడియట్గా ఉండకపోవచ్చు కొద్దిగా. ఎందుకంటే మనకు కూడా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. మొన్న వచ్చిన జీడిపి నెంబర్స్ కానీ, వెహికల్ నెంబర్స్ కానీ, జిఎస్టీ వసూళ్లు కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఇవేంటంటే గ్లోబల్ షాక్స్ ఎటు ఉంటాయి, ఆ గ్లోబల్ షాక్స్ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మన డొమెస్టిక్ సంబంధించిన వార్తలు కూడా మార్కెట్స్కి కొద్ది గొప్ప బూస్టింగ్ ఇస్తాయి. ఎందుకంటే పూర్తిగా మనం అన్ని దేశాల మీదే ఆధారపడుతూ అక్కడ వాళ్ళు తుమ్మితే మన ముక్కు ఊడిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రతి సందర్భంలో కూడా. సో అందువల్ల మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, బట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా అందుకు తగ్గట్టే ఉంటాయి. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇవాళ అన్ని మెజారిటీ ఇంపాక్ట్ చూపిస్తాయని అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి జోల్ట్ తగులుతున్నప్పుడు ఇక చిన్న చితగా పెద్ద ముస్లిం ముతగానట్లు లేకుండా అన్ని స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇంక ఎక్సెప్షనల్ వార్తలు ఏమైనా వచ్చిన స్టాక్స్ అయితే తప్ప అన్ని స్టాక్స్లో కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్ మనం చూస్తే. ఇక ఎన్సీసీ తెలంగాణ హైకోర్టు గ్రాంట్స్ అండ్ ఇంటర్మ్ సస్పెన్షన్ ఆఫ్ డిబార్మెంట్ ఆర్డర్ ప్రీవియస్లీ ఇష్యూడ్ బై ఎన్హెచ్ఏ. సో కొద్ది గొప్ప వీళ్ళకి ఒక ఊరటనిచ్చే అంశం ఎన్సీసీకి. అనుపమ్ రసాయన్ జేహాక్ ఫిన్కెమ్ కంపెనీలో $150 మిలియన్ పెట్టి 100% వాటా కొనుగోలు చేసింది. జేఎంఎఫ్ ఆడ్లర్ హైదరాబాద్లో దాదాపు 59 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసింది. జియో ఫినాన్స్ ఫిన్సైడర్ అన్న పేరుతో ఒక ఇంటెలిజెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసినట్టు వెల్లడించింది. యుఎస్ ఎఫ్డిఏ అరబిందోకి చెందిన తెలంగాణ యూనిట్లో తమ ఇన్స్పెక్షన్ని కంక్లూడ్ చేసింది. 4 అబ్జర్వేషన్స్ ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. అబ్జర్వేషన్స్ తీవ్రత ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు, బట్ అంత మేజర్ ఇంపాక్ట్ అయితే ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. గెయిల్ ఇండియా మహారాష్ట్రలో ఒక విండ్ పవర్ ప్రాజెక్ట్ని దాదాపు 1736 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ని సెటప్ చేయబోతున్న కూడా వార్తలు చూసాం. సో నేను స్పెసిఫిక్ వార్తల జోలికి ఎక్కువగా వెళ్ళట్లేదు, ఎందుకంటే అవి అన్నీ ఈ దీనిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వార్ ఆఫ్ ది వరల్డ్ వార్ అన్న పదం డైరెక్ట్గా చెప్పకుండా వార్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రధానంగా ఎకనామిక్ టైమ్స్లో ప్రస్తావన. ఇండియా కీప్స్ ట్యాప్స్ ఆన్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. సో ప్రభుత్వ పెద్దలంతా కూడా భేటీ కాబోతున్నారు. కరెన్సీ డెఫిసిట్, ఆయిల్ హిట్, గోల్డ్ ప్రైజెస్
అండ్ మన వాళ్ళు అక్కడ చిక్కుకుపోవడం, లాజిస్టిక్స్ అన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి సంబంధించి భేటీ కావడం, ఎప్పటికప్పుడు టేక్ స్టాక్ ఆఫ్ ది పొజిషన్, లైక్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, దీని ఇంపాక్ట్ ఒకవేళ ఎస్కలేట్ అవుతే మనం ఏం చేయాలి, దీన్ని మన హిట్ని ఎలా తగ్గించుకోవాలన్న అంశాల మీద ప్రభుత్వ పెద్దలంతా కూడా భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇండియా స్ట్రాంగ్ కోర్ కెన్ ఎక్స్టెండ్ గోల్డిలాక్స్ రైడ్. సో ఇక్కడ ఆర్బీఐ చీఫ్ సంజయ్ మల్హోత్రా గారి ఇంటర్వ్యూ. నో చేంజ్ ఇన్ టాటా ట్రస్టీ సపోర్ట్ ఫర్ చంద్ర. కొద్ది గొప్ప అక్కడ సర్దుమణిగినట్టే కనిపిస్తుంది. ఆయిల్ జంప్స్ 10% కుట్ట, $100 per barrel. ఓకే, ఇదే కనుక జరిగినట్టయితే మనకు మాత్రం చాలా ఎఫెక్ట్. నిన్న క్రాంతి గారి ఇంటర్వ్యూ కూడా మీరు చూసే ఉంటారు. సో జూమ్లో కుదరకపోతే సో అట్లీస్ట్ మన వాళ్ళకి ఇనిషియల్గా ఒక బ్రీతింగ్ ఇంటర్వ్యూ అన్న దొరుకుతుంది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా ఉంది, ముంబై నుంచి టీం ఎలా చూస్తున్నారు అటువైపు, ఎందుకంటే క్రాంతి గారు అటు మెరుగు వెళ్ళొస్తుంటారు యూఏకి, దుబాయ్కి, అక్కడ మోడ్ ఎలా ఉంది, ఆ పెద్ద హెచ్ఎన్ఐస్ ఏమనుకుంటున్నారు అన్న అంశాలన్నీ కూడా మాట్లాడేందుకు ఆయన ఇంటర్వ్యూ చేసాం. స్టిల్ ఇంకా ఒకవేళ చూడకపోతే చూడండి, కొద్దిగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. అభిమాని గారు వాళ్ళ కుటుంబం ఉన్న దాన్ని హిట్ చేశారు డైరెక్ట్గా, అంటే ఎంత స్టెల్త్ అండ్ దానికి తోడు ఎక్కడి ప్రిజైజ్ లొకేషన్ని పెట్టి కొడుతున్నారంటే ఎంత అడ్వాన్స్డ్ వార్ఫేర్ వెపన్స్ వస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్కి మళ్ళీ మొమెంటం బిల్డ్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. రిఫైనర్స్ స్టెప్ అప్ ఎల్పిజి ప్రొడక్షన్. ఒకవేళ ఏదైనా అక్కడ ఇష్యూస్ వస్తే ఎల్పిజి ప్రొడక్షన్ని పెంచుకునేందుకు కంపెనీస్ సిద్ధమవుతున్నాయి. ఇండియా ఎయిమ్స్ ఎనర్జీ కాస్ట్ హిట్ అన్ఈవెన్ సెక్టార్ స్పెసిఫిక్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. వివిధ రంగాలు ఈ ఎనర్జీ ఏవైతే కన్జంప్షన్ ఎక్కువగా చేస్తుంటాయో వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎనర్జీ కాస్ట్లు పెరుగుతాయి కాబట్టి మేజర్గా యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నేపథ్యంలో 11 స్టాక్స్ స్ట్రాంగ్ హెడ్ విండ్స్ని ఎదుర్కొనేవి అండ్ 11 దట్ కుడ్ సీ ఫ్రెష్ టైల్ విండ్స్ ఎమర్జ్ అన్నట్టుగా కూడా ఒక వార్త. ఎందుకంటే మేజర్గా మనకి క్రూడ్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి క్రూడ్ని ఆధారం చేసుకుని ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మేబీ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్, ఓఎంసీస్, అట్ ది సేమ్ టైం మనకి చమురుని ప్రధానంగా చేసుకునే పెయింట్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, టైర్ రిలేటెడ్, స్పెషాలిటీ కెమికల్స్లో కొన్ని, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ హిట్ అవుతాయి క్రూడ్ పెరుగుతున్న కొద్దీ. ఇక్కడ స్పెసిఫిక్ స్టాక్స్, వార్ ఎఫెక్టెడ్ స్టాక్స్ అన్నట్టుగా కూడా ఫస్ట్ టేబుల్ షోస్ బిలో కంపెనీస్ ఫ్రమ్ సెక్టార్స్ వేర్ దేర్ కుడ్ బి టెయిల్ విండ్స్ అండ్ ఆర్ ద వన్స్ దట్ కుడ్ ఫేస్ హెడ్ విండ్స్. సో టెయిల్ విండ్స్ కనుక వస్తే కొద్దిగా ముందుకు వెళ్ళేందుకు స్కోప్ ఉంటుంది. హెడ్ విండ్స్ కనుక వస్తే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వెనక నుంచి పుష్ చేస్తే ముందుకు వెళ్తాయి, ముందు నుంచి పుష్ చేస్తే వెనక్కి వస్తాయి. కాబట్టి హెడ్ విండ్స్ అండ్ టెయిల్ విండ్స్ అని మాట్లాడుకుంటాం. సో అలా వీళ్ళకి పాజిటివ్ అంశంగా ఉన్న వాళ్ళకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, షిప్పింగ్ కార్పొరేషన్, మెజగాండా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, భారత్ డైనమిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, వీటన్నిటికి కూడా పాజిటివ్ అంశాలు. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా అప్సైడ్ ఉండే పొటెన్షియల్ ఉన్నవి. వీటిలో కొన్ని స్ట్రాంగ్ బై రికమెండేషన్స్ ఉన్నవి, ఈటీ వాళ్ళు ఇస్తున్నవి. ఇంకా ఎఫెక్ట్ అయ్యే వాటిల్లో హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ హోటల్స్, ఎందుకంటే టూరిజం తగ్గిపోతుంది, మేజర్గా ఫ్లైట్స్ అన్ని హిట్ అవుతాయి కాబట్టి ఈ స్టాక్స్, ఈ రిలేటెడ్ స్టాక్స్. అండ్ భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈస్ట్ ఇండియా హోటల్స్, లెమన్ ట్రీ, ఐటీసీ, ఇండిగో, లీలా ప్యాలెస్, చాలెట్ హోటల్, స్పైస్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే అనిశ్చితి ఉంటుందో వార్ రిలేటెడ్ సెగ్మెంట్స్ ఉంటాయో హోటల్ ఫస్ట్ హిట్ తీసుకుంటాయి అండ్ ఫ్లైట్ రిలేటెడ్ హిట్ తీసుకుంటాం కాబట్టి ఆ రిలేటెడ్ స్టాక్స్కి నెగిటివ్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చిన ప్రధానమైన స్టాక్స్ పరంగా మనం చూస్తే. స్టిల్ ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటివి బాగా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బ్రేక్ బిలో 25,100 మే టేక్ నిఫ్టీ డౌన్ టు 24,300. ఒకవేళ ఈ ఆటోమేటిక్గా ఈ పరిస్థితుల్లో అది అవుతే నిఫ్టీని 24,300 స్థాయి దాకా డౌన్ సైడ్ ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ దాకా మార్కెట్స్లో ప్యానిక్నెస్ అయితే ఉంటుంది కొద్ది రోజుల పాటు. అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొన్ని స్టాక్స్ని, ఆయిల్ ఇండియాని బై చేయమని చెప్తుంది 485కి విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 510 అండ్ స్టాప్ లాస్ 470. ముతూట్ ఫినాన్స్ సెల్ అట్ 3,347, స్టాప్ లాస్ 3,450, టార్గెట్ 3,175 ఒకటి బై అండ్ ఒకటి సెల్ రికమెండేషన్. ఆనంద్ రాటి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ జింక్ని రికమెండ్ చేస్తున్నారు. హిందుస్థాన్ జింక్ బికాజ్ ఇప్పుడున్న కండిషన్స్లో మేబీ సిల్వర్ అండ్ మెటల్స్కి ఇంపాక్ట్ ఒక పాజిటివ్ ఇది కనుక వస్తే హిందుస్థాన్ జింక్ దాని నుంచి అర్లీ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చని చెప్పి, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైజులు పెట్టుకోండి. ట్రేడ్ బుల్ సెక్యూరిటీస్ ఏమో సిమెన్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ని రికమెండ్ చేస్తుంది. బై సిమెన్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్, సెల్. సో ఇవి స్టాక్స్ పరంగా.
ఇంపోర్ట్స్ పవర్ గ్రోత్ ఫిబ్రవరి జిఎస్టీ కలెక్షన్స్ రైజ్ 8.1 to 1.84 lakh crores. మనకి ఒక పాజిటివ్ అంశం ఫెస్టివ్ సీజన్ అనుకోవచ్చు. ఆ రకరకాల ఇష్యూస్ జీఎస్టీని 8.1% మేర పెరిగి 1,84,000 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు ఈసారి ఫిబ్రవరి నెలలో అయితే మనం చేసాం. సో ఇది కూడా ఒక పాజిటివ్ అంశం, ఎందుకంటే అంత ప్యానిక్ అయ్యే టైంలో 1,90,000 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా జీఎస్టీ వసూళ్లు మనం చేయగలిగామంటే మన సత్తా ఏంటో మనం తెలుసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అందువల్ల టూ మచ్ ఆఫ్ ప్యానిక్నెస్ కూడా అవసరమైతే లేదు. కార్స్, టూ వీలర్స్ హోల్డ్ పేస్ ఆన్ జీఎస్టీ టెయిల్ విండ్. సో జీఎస్టీ ఎఫెక్ట్ టెయిల్ విండ్ నేపథ్యంలో మళ్ళీ అర్లీ పుష్ వచ్చి టాటా మోటార్స్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 34% జంప్, మహీంద్రా 19% జంప్, హుందాయ్ 10% జంప్, టొయోటా 16% జంప్, మారుతి ఒకటే ఫ్లాట్గా ఉంది కానీ బట్ మిగిలిన కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేశాయి. అటువైపు టూ వీలర్స్లో టీవీఎస్ 32%, హీరో మోటో 44%, రాయల్ ఎన్ఫీల్డ్ 13% దాకా వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ సేల్స్తో పోలిస్తే జంప్ అయితే కనిపించింది. అందువల్ల 5th స్ట్రైట్ మంత్ సేల్స్ రైజ్ అయితే అవుతున్నాయి. సో ఆటో సేల్స్ బాగున్నాయి, జీఎస్టీ నెంబర్స్ బాగున్నాయి, మన వచ్చిన జీడీపీ నెంబర్స్ బాగున్నాయి. ఇవి కూడా ఆ ఇరాన్ వార్ ఎఫెక్ట్ని కొద్దిగా సబ్సిడైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అవి కూడా గుర్తుపెట్టుకోండి. గ్లెన్మార్క్ సెట్ టు జాయిన్ పీర్స్ ఇన్ సెమాగ్లూటెడ్ పుష్. సో ఇవన్నీ నేను పెద్దగా కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవట్లేదు. ఇక 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది. కొందరు అనుకోవచ్చు రామాయణంలో పిడకలు వేట ఏంటి, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏంటి, మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి ఏంటి. సో అక్కడేదో యుద్ధం జరుగుతుంది కదా, అక్కడేదో అయిపోతుంది కదా అని చెప్పి మన తిండి మానుకోం, మన పనులు మానుకోం. సో మన యాజ్ యూజువల్ బ్యాక్ టు అవర్ బిజినెస్ నేర్చుకునేందుకు స్కోప్ దొరుకుతుంది. ఇలాంటి కండిషన్స్లో, ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మనం ఏం చేయొచ్చు, మార్కెట్ పెరగడాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. సో అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అన్న అంశాలకు సంబంధించిన స్కిల్స్ని అప్స్కిల్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో ఇలాంటి టైంలోనే మార్కెట్స్ వాలటాలిటీ ఉన్నప్పుడు ట్రేడర్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ట్రేడింగ్ నేర్చుకునేందుకు స్కోప్ అని ఒక ప్లాట్ఫామ్, ఒక మెంటార్, దాదాపు 30-40 years ఉన్న ఎక్స్పీరియన్స్ అని ఒక మెంటార్ మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి సో ఈజీగా మీరు నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది అనేది మెంటార్షిప్ కార్యక్రమంలో మనం 4 సంవత్సరాల పైనుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. కాబట్టి సో ఈ కార్యక్రమంలో మీరు చాలా అంశాలు నేర్చుకోవచ్చు అనేది మా ఆరాటం, మా తాపత్రయం. సో మరిన్ని వివరాలు ఈ నెంబర్కి ఫోన్ చేసి అయినా వాట్సాప్ చేసైనా తెలుసుకోవచ్చు. ఇవన్నీ క్లాస్ సబ్జెక్ట్, ఇవన్నీ చాలా బేసిక్స్ మాత్రమే ఇక్కడ పెట్టాం. సో ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి మీరు వివరాలు తెలియజేస్తే హాయ్ అని పింగ్ చేస్తే మీకు వివరాలన్నీ తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్.